హాయ్ ఎవ్రీవన్ 2027 2028 ఈ విద్యా సంవత్సరం సంబంధించి నవోదయ స్కూల్స్ లో 6వ తరగతికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీని అయితే పొడిగించారు. మనకి నోటిఫికేషన్లు ఇచ్చిన చివరి తేదీ ఏంటంటే ఈ రోజునండి. సో జూలై 31 2026 అనేది లాస్ట్ డేట్ గా మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. బట్ ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి, నవోదయ 6వ తరగతికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. సో ఆ చివరి తేదీ ఏంటంటే ఆగస్టు 7 2026. సో మీలో ఎవరైనా సరే అప్లై చేయని వాళ్ళు ఉన్నా, అలాగే అప్లై చేయాలనుకున్నా సరే ఈ డేట్ ని గుర్తుపెట్టుకోండి. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చివరి తేదీ ఏంటంటే ఆగస్టు 7 2026. అలాగే నవోదయ 6వ తరగతికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ ఏంటి, అలాగే ఎలాగ అప్లై చేయాలి ఏంటి, దీనికి సంబంధించిన ప్రతి వీడియో కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీలో ఎవరైనా సరే ఆ వీడియోస్ చూసి కూడా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే కొంతమంది పేరెంట్స్ చేసిన కంప్లైంట్ ఏంటంటే, సార్ మేము అప్లై చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. నిజమేనండి. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి నవోదయ వెబ్సైట్ అనేది ప్రాపర్ గా వర్క్ చేయదు. సో ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా ఏమైందంటే సర్వర్ డౌన్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే రిపీటెడ్ గా అప్లై చేయాలి. అంటే ఇప్పుడు మనం అప్లై చేసాము, ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే నైట్ అండి. సో నైట్ 10 దాటాకో, నైట్ 11 దాటాకో, లేదంటే ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ 5 దాటాకో, 6 దాటాకో. సో ఆ టైంలో అప్లై చేస్తే మనకి ఏంటంటే సర్వర్ మీద మనకి ఏంటంటే బర్డెన్ ఉండదు, ప్రెషర్ ఉండదు. సో ఆ టైంలో మీకు ఈజీగా ఏమవుతుందంటే అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే సర్వర్ పనిచేయడం కంప్లైంట్ ఉందో, సో మీరు ట్రై చేయాల్సిన టైమింగ్స్ ఏంటంటే నైట్ 10 దాటిన తర్వాత కానీ, మార్నింగ్ 5 దాటిన తర్వాత కానీ. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. సో అందరికీ ఈ వీడియో అర్థమని చెప్పి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.